కళ్యాణ్ చేస్తున్న ప్రాజెక్టుల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా ఓజీ. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా డైరెక్ట్ చేశారట. మరి ఆ సీక్వెన్స్ ఏంటి అనేది చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాను సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ సెట్స్ లోకి మళ్ళీ అడుగు పెట్టబోతున్నారు. అయితే తాజాగా బజే వాయువేగం మూవీ టీమ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుజిత్ ఓజీపై కీలక సన్నివేశం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాలో ఐకిడో సీక్వెన్స్ ఒకటి ఉంది. దీన్ని మాకు తెలిసినంత రీసెర్చ్ చేసి రూపొందించాం. కానీ ఈ సీక్వెన్స్ చూసి ఎగ్జైట్ అయిన పవన్ కళ్యాణ్ గారు తన బెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో పూణే, ముంబై నుంచి ఐకిడో మాస్టర్స్ ను రప్పించి ప్రత్యేకంగా ప్రాక్టీస్ కూడా చేశారు. అలానే కొన్ని యూట్యూబ్ వీడియోలు కూడా చూశారు. ఆ తర్వాత ఈ సీక్వెన్స్ ను ఇలా చేస్తే బాగుంటుందని మాకు చాలా సలహాలు ఇచ్చారు. అలా పవన్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ ఈ యాక్షన్ బ్లాక్ ని రీడిజైన్ చేసి 3 రోజులు షూట్ చేశాం. నిజానికి మా ప్లాన్ ప్రకారం ఈ సీక్వెన్స్ ను హాఫ్ డే లో ముగించాలి. కానీ అది 3 రోజులు అయింది. కళ్యాణ్ గారికి ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఆయన్ను ఇక ఆపలేమంటూ సుజిత్ చెప్పుకొచ్చాడు. ఇక టీజర్ ట్రైలర్ మీరు అద్భుతంగా కట్ చేశారు. దానివల్లే ఓజీకి ఇంత హైప్ క్రియేట్ అయింది కదా అంటూ హీరో కార్తికేయ అడిగాడు. దీనికి సమాధానం ఇస్తూ నిజానికి టీజర్ ట్రైలర్ ను చాలా బాగా కట్ చేస్తా అని ఇప్పటి నుంచో టాక్ ఉంది. అలానే సినిమా కూడా అంతకంటే బాగుండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది అంటూ సుజిత్ అన్నాడు. ఇక నిజానికి పవన్ తో ఓ రీమేక్ సినిమా చేయడానికి తనను సంప్రదించారని సుజిత్ చెప్పాడు. కానీ లక్కీగా పవన్ ఏదైనా స్టోరీ ఉందా అని అడిగితే ఓజీ లైన్ చెప్పినట్లు వివరించాడు. అది పవన్ కి బాగా నచ్చడంతో ఓజీ సెట్స్ కి వెళ్ళిందని సుజిత్ అన్నాడు. పవన్ ఫ్యాన్స్ కి ఓజీ ఖచ్చితంగా నచ్చుతుందని సుజిత్ అభిప్రాయపడ్డాడు. ఇక ఇందులో పవన్ క్యారెక్టర్ పేరు ఓజస్ గంభీరా అంటూ లీక్ ఇచ్చాడు. ఓజస్ అనేది సినిమాలో పవన్ మాస్టర్ పేరు కాగా తన పేరు గంభీరా అంట. అలా ఓజస్ గంభీరా ఓజీ అయిందని సుజిత్ చెప్పాడు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.